నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జంగిల్ రాజ్యం నడుస్తుంది, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ ఆయన చేసిన కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు? ఏముంది, ఆయన చేసిన పాపాలే ఆయనకి చుట్టుకుంటుంటే ఇప్పుడు జనం ప్రశాంతంగా ఉండారు. ప్రశాంతత లేకుండా చేయాలి ఆయన ఉద్దేశం. ఆయనకి జనం ప్రశాంతంగా బతకటం ఆయనకి ఇష్టం లేదు. ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేని మాటలే మాట్లాడతాడు. ఇప్పుడైనా అట్నే మాట్లాడుతాడు. ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఇలంక ప్యాలెస్లోనో లేకపోతే ఈ ప్యాలెస్లో ఎందుకు కూర్చుంటావు? మునిగిపోయిందా విజయవాడ మునిగిపోతే ₹1 కోటి ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన మహానుభావుడు. దేవుడు నువ్వు, బ్రహ్మాండ దేవుడు. ఎందుకో తెలుసా? ₹1 కోటి ఇస్తానన్నా, ₹1 కోటి కనీసం ఖర్చు పెట్టింది తెలియదు. మా ఇష్టం, మా కార్యకర్తలకే ఇచ్చుకుంటానన్నావు, మిగిలిన మనుషులు కదా. సరే, ఇప్పుడు ఆ వరదల విషయం పక్కన పెడితే కనుక రాష్ట్రంలో మహిళల రక్షణ లేకుండా పోతుంది. ఒక ఎమ్మెల్యేనేమో న్యూడి కాల్స్ మాట్లాడుతున్నాడు, ఒకడేమో డాన్సులు వేస్తున్నాడు అని, ఒకడేమో మహిళల్ని చంపేస్తున్నాడు, వేధింపులు తట్టుకోలేక మహిళలు చనిపోతున్నారంటూ ఎమ్మెల్యేలను తీసించి వాడు వీడు అంటూ మరి మాట్లాడుతున్నా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలంటారు? ఎందుకంటే ఆయన చేసింది మొత్తం తీసుకొచ్చి జనం ఎత్తిన రుద్దుతుండు. 100% రుద్దుతున్నాడు. రుద్దకుండా ఆ మనిషి చేస్తున్న పనులు ఇంకా కావాలని అధపాతాడానికి పోవడం తప్ప ఇక్కడ జరిగేది ఏం లేదు, ఒరిగేది కూడా ఏం లేదు. నువ్వు ఎన్ని ఇట్లాంటి నిష్ప్రయోజకమైన ప్రగల్భాలు పలికినా నీకెవరు స్పందించరు. రేపు పొద్దున్న వస్తావు కదా, ఎక్కడికి పాదయాత్రకు వస్తానంటున్నావు కదా, రా చూసుకుందాం. అప్పుడు నీకు వచ్చిన జన ఆధారం బట్టి మనం చూద్దాం ఏమైద్దా ఏంటి ఏం కదా అనేది. ఎందుకంటే నీకుండే 38% నీకు ఉండొచ్చు, కానీ 35%లో 10% పోయినా 10 సీట్లు కూడా పోతాయి కదా. అది కూడా గుర్తుపెట్టుకోవాలిగా. సో ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఒక అమ్మటి రాంబాబు, ఒక రోజా, లేదంటే మా క్యూట్ బేబీ, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. క్యూట్ గర్ల్స్ 2-3 తెచ్చుకున్నాడు, క్యూట్ గర్ల్స్. మొన్న 2-3 ఎమ్మెల్సీలు ఒక్కళ్ళో 2 మాట్లాడారు. ఆ తర్వాత మీ బొత్స సత్యనారాయణ నేను లోకేష్ గారిని వాటేసుకోపోయాడు. ఇంకేం కావాలి నీకు? అయిపోయా నీ సినిమా. నీ పెద్ద లీడరు, హౌస్ లీడర్, ఎస్ అండ్ ప్రజెంట్ హౌస్ లీడరే వాటేసుకోపోయాడు. ఆయన కూడా ఏం కాదల్లా. కాకపోతే ఎవరు వచ్చారో అర్థం కాక ఆయనకి చూశాడు అంతే, పక్కకు చూశాడే తప్ప ఆయన దర్భాష ఆడటం కానీ ఇంకో ముక్క అంటాం కానీ ఏం చేయలే. కానీ ఇంటి మంచి పనులు చేస్తుంటే ఇక మనసులో పెట్టుకొని నువ్వేదో చేద్దాం, జనాన్ని ఏదో చేద్దాం అంటే జనం ఊరుకున్నానా, నిన్ను ఏదో ఒకటి చేస్తారు, గుర్తుపెట్టుకోవాలా. ఈవిడ అంటది జనం మునిగిపోయిందంట, విజయవాడ మునిగిపోయింది. ఎస్ రోజా గారు అంటున్నారు కదా, విజయవాడ వరదలు వచ్చి మునిగిపోయినప్పుడు వీళ్ళందరూ హైదరాబాద్ లో తందనాలు ఆడుతున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను మరి ఎలా చూడాలంటారు? ఈమె తందనాలు ఆడుతున్నా అమెరికా పోయి, అర్థమైందా? అమెరికాలో అడుగు ఏదో పని మీద పక్క ఊరు వేరే రాష్ట్రం వేరే దేశం పోయింది. ఆ దేశానికి ఈమె వరగబెట్టింది ఏమీ లేదు. పోనీ ఒక ₹1,00,000 ₹2,00,000 లేకపోతే 2 లారీలు రేషను లేకపోతే పాలు నీళ్ళు ఇచ్చుంటే మాట్లాడాలా. లేదనుకో నిన్ను కోసి కారం పెడతారు, గుర్తుపెట్టు. ఏం లేదు, నేనేమన్నా తప్పు మాట్లాడాలా, కోసి కారం పెడతారు. తప్పు మాట్లాడబాక అన్నాను నేను, అంతే. ఎందుకో తెలుసా, ఆ మాట అంటానికి కూడా అర్హత ఉంది నాకు. నువ్వు ఆ రోజు వచ్చుంటే నేను ఎక్కడ పని చేస్తున్నానో ఉద్యోగం మానుకొని అర్ధరాత్రి పూట లెగిసి ఆడికెళ్ళి వాళ్ళ పాల బ్యాగులు ఇవ్వటానికి, నీళ్ళ ప్యాకెట్లు ఇవ్వటానికి వెళ్ళిన వాళ్ళం మేము. నువ్వెప్పుడు వచ్చావు చెప్పాలా? విజయవాడ మునిగిపోయిన రోజు. ఎక్కువ మాట్లాడద్దు, రోజా గారు అంటాం కూడా వేస్ట్లే. కానీ ఏమి తెలియదు, తెలిసినా కూడా తెలియనట్టే ఉంటుంది. ఆ రోజు నువ్వు ఆడేమో తదనాలు అట్టని పోయా, నువ్వు చెప్పు. ఎవరు తదనాలట్టని పోలా, జేసీబీ ఎక్కి వెళ్ళాడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. నీకే కళ్ళు దొబ్బిని, 100% నీ కళ్ళు దొబ్బి ఇట్నే మాట్లాడుతున్నావు. అహంకారం ఎక్కువే, కళ్ళకు పొరలు గమ్మి నువ్వు మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏళ్ళు చూపిస్తున్నావు అనుకోబాగా. నువ్వు మిడిల్ ఫింగర్ చూపించావు కదా, ఏడా వద్దులేండి మరి వద్దు కాదు, నువ్వు చేసిన పనే చెప్తున్నాగా. ఏంటది? అది కరెక్ట్ కాదు కదా. నువ్వు మనిషిలాగా మాట్లాడు, పరిణితి చెందిన ఒక వక్తలాగా మాట్లాడు, ఒప్పుకుంటావు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, ఒప్పుకోం కూడా. మేము ఎందుకు వినాలా నీ మాటలు? అవసరమా మాకు? సరే, ఇవన్నీ ఒకెత్తి అయితే కనుక మరి మాట్లాడుతున్న మాటలు
చంద్రబాబు నాయుడు గారు రాజీనామాలు చేయాలి తిరుమల లడ్డు విషయంలో, వీళ్ళు నిజంగా హిందువులు అయితే అంటుంది కదా మరి ఆమె. ఇప్పుడు నువ్వు నిజంగా హిందువే అయితే ఆ మాట అనవు, కాదు కాబట్టి నువ్వు ఆ మాట అంటున్నావు. ఎందుకో తెలుసా, ఆడ కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా కోర్టులో తేల్లా. మాకేదో క్లీన్ చిట్ ఇచ్చాను నేనేదో సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అని చెప్తుందా కదండి ఆమె. సుప్రీంకోర్టుకి నువ్వు వెళ్ళావా? సుప్రీంకోర్టుకి వెళ్ళి మాట్లాడావా? లేదు కదా. లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు? లేనప్పుడు మాట్లాడకూడదు. నువ్వు అడగలేదు, ఇంకా కోర్టులోనే ఉంది కేసు, అది బయటికి రాలా. నువ్వు ఎంతటి నువ్వే మమ అనుకుంటే ఎట్టగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎవరికి కరెక్ట్ కాదు, నాకు కూడా కరెక్ట్ కాదు. అది తేలిన రోజు తెలుస్తుంది ఎవరు బయటకు వస్తారనేది. పరకామండలి కేసులో కూడా అదే, ఆయన ఏం తప్పు చేయలేదు, మా వాడు అదేనా పెద్ద దొంగతనమా? కాదు, $9 కొట్టేశాడు. 9 కాదురా నాయన, నువ్వు కట్టింది ఎంత, మిగిలిన డబ్బులు ఆడించి వచ్చినాయి నీకు, నీ ఉద్యోగం ఎంత, డైలీ నీ సంపాదన ఎంత, నీ పిల్లల ఖర్చు ఎంత, మరి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని కోట్లు మరి చెప్పాలి కదా. మాకే దిక్కు లేదు స్వామి, 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే కనీసం కొంప కూడా లేకుండా తిరుగుతున్నాం మేము. అట్లాంటి వాళ్ళతో మనం సమాధానం చెప్పాలని అవసరం కూడా లేదు. మరి ఇప్పుడైతే గనక తిరుమల లడ్డు వ్యవహారంలో అసలు క్లీన్ చిట్ ఇచ్చేసారు, మాకు జంతువులు కొవ్వు కలపలేదని చెబుతున్నారు. మరి ఏం కలిపారంట దాంట్లో, అది కూడా చెప్పాలి కదా. కల్తీ జరగలేదని చెబుతున్నారు కదా. అసలు కల్తీ జరగనప్పుడు అసలు సిట్ ఎందుకు రావాల్సి వచ్చింది, జనం ఎందుకు ఎదురు తిరగాల్సి వచ్చింది, జనం ఎందుకు మాట్లాడుతున్నారు, అది కూడా అర్థం చేసుకోవా? పనికి మాలిన మాటలు అయితే మాట్లాడొద్దు. నేనైతే క్లియర్గా చెప్తా, 100% చెప్తున్నాను. పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు, 100% చెప్తున్నా. పనికి మాలిన మాటలు మాట్లాడాలనుకుంటే దాని కాగితాలు పేపర్లు బయటికి తీసుకొచ్చి మాట్లాడు, లేదంటే నువ్వు మాట్లాడొద్దు. మాట్లాడటానికి అర్హత కూడా లేదు. తిరుపతి దేవుడు టికెట్లు అమ్ముకున్న నువ్వు మాట్లాడితే మేము వినాలా? అవసరం మాకు లేదు కదా, మాకు అవసరం లేదు కదా. దేవుడు టికెట్లు అమ్ముకొని బతికి నీకు మాకు అవసరం లేదు స్వామి. ఆడుదాం ఆంధ్రలో దొబ్బేవు, మొత్తం ఎట్టగాని నీ లేని ఆస్తులు దొబ్బి మాట్లాడావు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేసావు. ఆ రోజు నోరుంటే చాలు కదా, ఇసుగు పడితే అయిపోద్దిలే అనుకున్నావు. అవ్వదు, 100%. దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, తిరుపతి దాంట్లో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, లడ్డూలో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ తర్వాత దీపారాయణ కింద పడిపోయాడు, పేపర్లు తగలబడిపోయినట్టు. మనం కావాలని తగలబెట్టామా? కావాలని తగలబెడితేనే కదా. ప్రతిదీ CCTV ఫుటేజ్లో ఉంది, తీసుకొచ్చి బయట పెడితే నువ్వేమైపోతావో అది అర్థం చేసుకో. మరి ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏదైతే కనుక వీళ్ళు కల్తీ జరగట్లేదని చెప్పి అందరూ ప్రచారం చేస్తున్నారు కదా, దాన్ని అసలు ఎలా చూడాలంటారు? అసలు పూర్తిగా అయితే కనుక తిరుమల లడ్డు అనేది కల్తీ జరగలేదనే మాట అయితే చాలా గట్టిగా చెప్తున్నారు కదా. చెప్తారండి, దొంగతనం చేసినాడు, నేను దొంగతనం చేశానని చెప్తాడా? నేను చెప్తానా నీ జేబులోంచి ₹10 సెల్లో తీసుకున్నాను నేను చెప్తానా? లేదు నువ్వు కింద బాగొట్టుకున్నావు అది తిరిగి ఇచ్చానని చెప్తావు, అంతే కదా. ఎక్కడైనా అంతే కదా జరిగేది. మరి ఆ పోలీసు వాడు పట్టుకున్నప్పుడు కదా తెలిసేది నేను దొంగతనం చేశాడా చేయలేదా, లేకపోతే ఒక సెల్ ఫోన్ కోసం పోతే 15 దొరికినాయి వాడి ఇంట్లో అనేది అప్పుడు తెలుస్తుంది. అప్పుడు దాకా ఎలా చెప్పడికి ఎవరు దొంగతనం చేయలేదో చేసిన వాళ్ళకే ఉలికి ఎక్కువ, చేయని వాడికి ఏంది బజార్ను సొక్క కాలు రెట్టి ఎగరేసుకొని పోతుంటాడు. మామూలు అది, వేరే ఇంకే లేదు కదా. నీ నోళ్ళు పెనాయిల్తో కడిగినా సరే, అంటే నిన్న ఈ రోజా గారు మాట్లాడిన మాటేనండి, మీ నోరు పెనాయిల్తో కడగాలి ఈ మాటలు మాట్లాడినందుకు అంటుంది కదా. మరి నీ నోరు దేంతో కడగాలమ్మా? నాకైతే అర్థం కావట్లే. వెంకటరెడ్డిని తీసుకురావాలా, పెనాయిల్తో కడగట్టు పెట్టగా, ఫినాయిల్ ఎట్ట తాగాలో, లేదంటే హార్పిక్ ఎట్ట తాగాలో ఆయన తీసుకొస్తే ఆయన క్లియర్గా ఇస్తాడు. ఎందుకంటే సాక్షి ఛానల్ ముందు కూర్చొని కాదు, మిగిలిన ఛానల్ డెబిట్కు రా. ఆ రోజు నువ్వు గట్టి నాయకురాలు అని నమ్ముతారు. నువ్వు గట్టి నాయకురాలు, ఓటు నాయకురాలు, నువ్వు పుట్టకే తెలుగుదేశం పార్టీలో నువ్వు ఆయన్నే తిడుతున్నావు. నీకు సీట్ ఇచ్చి గౌరవం ఇచ్చి ఆ రోజు జెండా వేసుకొని సైకిల్ మీద తిరిగి నువ్వు ఈరోజు ఇంకో జెండా వేసుకొని తిరుగుతున్నావు. నీ బతుకది వదిలే, ఎందుకు మమ్మల్ని చంపుతా? అనవసరమైన మాటలు మాట్లాడద్దు ప్లీజ్. ఇలాంటి మాటలు మాట్లాడితే జనం ఊరుకోరు, దాన్ని హర్షించరు. ఇది కూడా తెలుసుకోలేకపోతే నీ ఇష్టమే కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.